ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీకి చెందిన టీడీపీ కౌన్సిలర్ బూరెల నరేష్ ఓ ప్రైవేటు క్లినిక్ పై దాడి చేసి విధ్వంసం సృష్టించాడు. గంజాయి బ్యాచ్తో కలిసి ఆసుపత్రిని ధ్వంసం చేశాడు. అడ్డొచ్చిన కాంపౌండర్తో పాటు చికిత్స పొందుతున్న వారిపైన దాడికి తెగబడ్డారు. కడుపు నొప్పిగా ఉంది, ఇంజెక్షన్ చేయాలని అర్ధరాత్రి సమయంలో టీడీపీ కౌన్సిలర్ నరేష్ తమ్ముడు రవి ఆసుపత్రికి వచ్చాడు. అయితే అతను గంజాయి సేవించి ఉండడంతో వైద్యం చేసేందుకు డాక్టర్ కార్తికేయ నిరాకరించాడు. దీంతో బూతులు తిడుతూ బండరాళ్లతో ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేశాడు. అనంతరం టీడీపీ కౌన్సిలర్ అయిన తన అన్నతో పాటు మరో 30 మంది గంజాయి బ్యాచ్తో వచ్చి వీరంగం సృష్టించాడు. దీంతో టీడీపీ కౌన్సిలర్ విధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు డాక్టర్ కార్తికేయ. బూర్ల నరేష్ వార్డు 12వ వార్డు బూర్ల నరేష్ తమ్ముడు బూర్ల రవి అనే అతను గంజాయి తాగి ఫుల్లుగా ఆ మత్తులో కడుపుబ్బరంతో నా హాస్పిటల్ దగ్గరికి వచ్చాడండి. వస్తే నేను ఇంజెక్షన్ చెయ్యి, గ్యాస్ ఇంజెక్షన్ అన్నాడండి. నేను చేయలేను, గంజాయి తాగితే రియాక్షన్స్ వస్తాయి, నేను చేయను, వేరే వాళ్ళ దగ్గర ఎవరైనా ఉంటే చేయించుకోమని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నువ్వేమైనా పైనుంచి దిగొచ్చావా, నువ్వెందుకు ఇంజెక్షన్ చేయవు అని చెప్పి బయటికి వెళ్ళి ఏదో 2-3 కాల్స్ ఫోన్ ద్వారా మాట్లాడి పెద్ద రాయి ఉంటే దాన్ని పగలగొట్టి రోడ్డు మీద 5 కిలోల రాయి లోపల మా అద్దాలకు వేసి కొట్టాడండి. ఒక 30 మందిని బూర్ల నరేష్ అనే అతను, 12వ వార్డు కౌన్సిలర్ బూర్ల నరేష్ అనే అతను, వాళ్ళ తమ్ముడు రవి అనే అతను, వాళ్ళ మావయ్య రెడ్డి రమణ రేషన్ అమ్ముతాడు అతను, ఆయన అందరూ కలిసి వచ్చి మోకముడిగా దాడి చేశారండి. మా వాడిని తీవ్రంగా కొట్టారు. ఏపీలో టీడీపీ నేతల అరాచకాలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీకి చెందిన టీడీపీ కౌన్సిలర్ బూరెల నరేష్ ఓ ప్రైవేటు క్లినిక్ పై దాడికి దిగబడ్డాడు. అక్కడున్న హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని కూడా భయభ్రాంతులకు గురి చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, అరుణ, మనం చాలా క్లియర్గా విజువల్స్లో చూసాం. టీడీపీ నేతలు ఎలా రెచ్చిపోతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డు కౌన్సిలర్గా చేస్తున్న నరేష్ సోదరుడు రవి గత రాత్రి కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్ళాడు. అయితే ఆసుపత్రికి వెళ్ళిన సమయంలో వైద్యుడు పరీక్ష చేశారు. ఆ సమయంలో అతను గంజాయి సేవించినట్టుగా కూడా వైద్యులు గుర్తించి ఇంజెక్షన్ చేస్తే, ఏదైతే గంజాయి సేవించిన వ్యక్తికి ఏదైనా ఇంజెక్షన్ చేస్తే కనుక రియాక్షన్ వస్తుంది, నీకు అనారోగ్యం జరుగుతుంది, కాబట్టి నేను చేయలేనని చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో డాక్టర్ తనకు వైద్యం చేయడానికి నిరాకరించడంతో రవి వెళ్ళి అతని సోదరుడు నరేష్ ఎవరైతే టీడీపీ కౌన్సిలర్ ఉన్నారో అతనికి చెప్పారు. దీంతో ఈ చెప్పిన 5 నిమిషాల్లోనే దాదాపుగా 30 మందికి పైబడి అందరూ కూడా టీడీపీ గూండాలు వీళ్ళంతా కూడా ఆసుపత్రి మీద విధ్వంసానికి పాల్పడ్డారు. రాళ్లతో ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేసిన పరిస్థితి. ఈ క్రమంలో డాక్టర్ ఎవరైతే ఉన్నారో కార్తికేయ, ఆయన ప్రాణభయంతో పోలీస్ స్టేషన్కు పరుగులు పెట్టారు. ఆ కాంపౌండర్ మాత్రం టీడీపీ నేతల చేతిలో దాడికి గురై ఆసుపత్రి పాలైన పరిస్థితి. దీంతో కార్తికేయ పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణహాని ఉంది, వీరు నన్ను కక్షపూరితంగానే నా మీద దాడి చేయడానికి వచ్చారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ముఖ్యంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తమకు రక్షణ కల్పించాలి టీడీపీ నేతల నుంచే అని కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గంజాయి మత్తులో టీడీపీ నేతలు ఈ దాడికి పాల్పడ్డారనేది ప్రస్తుతం ఏదైతే వివాదాస్పదంగా మారుతుందని చెప్పొచ్చు. టీడీపీ నేతలు అనేక రకాల కారణాలు చెప్తుంటారు, కానీ టీడీపీ నేతలే గంజాయి సేవించి ఈ రకంగా వైద్యుల మీద దాడికి పాల్పడడం ఈ ఘటన చాలా ప్రత్యక్ష ఉదాహరణగానే మనకి కనబడుతుంది. అశోక్, ఇప్పుడు కడుపు నొప్పితే హాస్పిటల్లో వచ్చారు, ట్రీట్మెంట్ చేయను అనడానికి రీజన్ ఏంటో కూడా డాక్టర్ స్వయంగా చెప్పారు. సో అలాంటప్పుడు ఆల్టర్నేట్ చూసుకోవాలి, కానీ దౌర్జన్యానికి దిగడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే టీడీపీ నేతలు వారు చెప్పింది మాత్రమే ఎదుటి వారు వినాలి అనేలాగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. గడిచిన 2 నెలలుగా కూడా చూస్తే కనుక ప్రతి చోట కూడా టీడీపీ నేతలు అనేక రకాల దాడులకు పాల్పడుతున్న పరిస్థితి. ఈరోజు గంజాయి సేవించిన వ్యక్తికి వైద్యం చేయటం కుదరదు, చేస్తే సమస్య వస్తుందని, పెయిన్ కిల్లర్స్ లాంటివి ఇస్తే కనుక రియాక్షన్స్ వస్తాయని వైద్యులు చాలా క్లియర్గా ఎవరైతే కార్తికేయ ఉన్నారో ఆయన చెప్పారు.
కానీ అలా చెప్పిన అంటే వారి మంచి కోసం డాక్టర్ చెప్పినప్పటికీ కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. తాము చెప్పిన మాట ఎవరైనా వినాలి అనేలాగా వారు వ్యవహరిస్తున్నారు అన్నదానికి ఈ ఘటనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వైద్యుడి పైన కావచ్చు, ఆసుపత్రి పైన విధ్వంసం సృష్టించిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా టీడీపీ నేతల ఆగడాలకు భయపడిపోతున్న పరిస్థితి కనబడుతోంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ.